ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమ్మవారి జాతరను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నట్లు ఆలయ సూపరింటెండెంట్ శోభారాణి, ఉత్సవ కమిటీ చైర్మన్ గొల్ల బాబు తెలిపారు. నెల రోజుల పాటు జరిగే ఈ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా నూకాంబిక అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే కొండతాల రామకృష్ణకు కృతజ్ఞతలు తెలియజేశారు. భక్తులకి రూములు కానీ, లేకపోతే మనకి వంటశాలలు కానీ, లేకపోతే కేశఖండశాలలు కానీ, బాత్రూములు కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. వచ్చిన భక్తులు వేలలో ఉంటే అవి 1, 2, 3, 4 అందుబాటులో ఉన్నాయి. ఇవి గతంలో ఉన్నటువంటి కోవిలకి అనుసంధానంగా అప్పుడు అంత తగ్గట్టుగా తయారు చేశారు. అప్పుడు పాత కమిటీలు నేను కూడా గతంలో 2013 వరకు చైర్మన్గా చేస్తున్నాను. ఇక్కడ గతంలోనే అప్పుడు వచ్చి భక్తులకి ఆ వనరులకి అలా సరిపోయి ఈ రోజు రాష్ట్ర పండుగ అవడం మొట్టమొదటిసారిగా భక్తుల తాకిడి ఎక్కువ అవుతుందని ఆలోచిస్తున్నాము. దానికి తగ్గట్టుగా మనకున్న వనరులను దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అవి ఇంకా పెంచడానికి పండుగ అయిపోయిన తర్వాత అప్పుడు రామకృష్ణ గారు, ఎంపీ గారు, మళ్ళీ మన నాయకులందరూ సహాయ సహకారాలతో ఇక్కడ ఒక మాస్టర్ ప్లాన్, ఈ టెంపుల్కి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయించి దానికి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పండగ లోపు మన కొత్త గుడి కూడా నిర్మాణం జరిగి ఉన్నది. అది త్వరలోనే దాని కూడా ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా మన మాజీ మంత్రి కొండతాల రామకృష్ణ గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. చాలా దూరాల నుంచి కూడా స్పెషల్ బస్సులు వేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన దేవస్థానానికి వచ్చాక కిందటి సంవత్సరం మీద చాలా వైడ్గా పందిళ్ళు, చలవ పందిళ్ళు వేయటం జరిగింది. చాలా తక్కువ చూస్తాం. ఈ దేవస్థానంలో తాటాకు పందిళ్ళు వేశారు. ఎండ అనేది తగలకూడదని పందిళ్ళ పరిధి పెంచి ఎక్కువ మంది భక్తుల్ని పందిరి కింద అకామిడేట్ చేయాలి, ఎండ తగలకూడదు అనేది ఉద్దేశంతో ఈ సంవత్సరం పందిళ్ళని కూడా పెంచారు. భక్తులకు ఎటువంటి ఎండ ఇబ్బంది కలగకూడదు. బాత్రూమ్స్, టాయిలెట్స్ కూడా ఉన్న వాటికన్నా టెంపరీ టాయిలెట్స్ పెంచారు. అలాగే క్యూ లైన్స్ వెంబడే మంచినీళ్ళు, చిన్నపిల్లలు ఉంటే పాలు, బిస్కెట్స్ లాంటివి ఇచ్చే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. జీవీఎంసీ వాళ్ళు మంచినీళ్ళు సప్లై చేస్తున్నారు. ఇంకా మిగిలిన మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు ఏమో మెడికల్ క్యాంప్స్ పెట్టారు 2 చోట్ల. 108 అంబులెన్స్ని కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ ఇంజన్స్ కూడా అందుబాటులో ఉంచారు. ఈ సంవత్సరం విద్యుత్ అలంకరణ కూడా చాలా బాగా చేస్తున్నారు. స్టేట్ ఫెస్టివల్ అయిన సందర్భంగా వచ్చిన వాళ్ళకేమో కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడానికి లేజర్ షోలు, వేరే వివిధ ప్రాంతాల్లో ఉన్న కళాకారులందరి చేత మంచి కళా ప్రదర్శనలు ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తుంది.